హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి స్టైరీస్. సో ఎలా ఉన్నారండి అందరూ? మీద చాలా బాగున్నాం. సో ఇవాళ వీడియో వచ్చేసి కద్దుకా ఖీర్ ఎలా చేయాలో చూద్దాము రంజాన్ స్పెషల్గా. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ కద్దుకా ఖీర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నానండి. ఒక కప్పు వరకు మనం గ్రేటెడ్ కద్దు అంటే సొరకాయ అండ్ అలాగే ఒక కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకున్నాను. అండ్ అలాగే యాక్చువల్లీ ఒక కప్పు వరకు పంచదార తీసుకోవచ్చు, బట్ నేను హాఫ్ కప్ కూడా కాదు, పావు కప్పు తీసుకున్నాను. ఎందుకంటే మనం తక్కువ వేసుకుంటే మనకి పంచదార అంత హార్మ్ఫుల్ కాదు కాబట్టి. సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అవన్నీ మనం బాదం అండ్ క్యాష్యూ అనేది ఫస్ట్ నేతిలో వేయించేసుకుంటున్నానండి. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటాను, సో దట్ మనకి లాస్ట్లో పైన గార్నిష్ కోసం బాగుంటుంది కదా. సో ఇలా కొంచెం బ్రౌన్గా అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసానండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇది కొంచెం మనం ఒక 2 మినిట్స్ వరకు ఇలా కొంచెం మొత్తం నెయ్యిలో కలిసేంత వరకు వేయించుకొని, ఇప్పుడు చూసారు కదా మీకు లైట్గా వాటర్ వచ్చేస్తుంది దాంట్లోంచి. సో వాటర్ వస్తుంది స్టార్ట్ అయిన తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ లోపు మనం అది కొంచెం 2 to 3 మినిట్స్లో ఉడికే లోపల మనం షుగర్లో కోవా మిక్స్ చేసుకుందాం. ఇది వచ్చేసి అన్స్వీట్ అండ్ కోవా అండి. ఒకవేళ మీరు స్వీట్ అండ్ కోవా తీసుకుంటే ఇంకా షుగర్ కూడా తగ్గించుకోవచ్చు. యాక్చువల్లీ 1 కప్ షుగర్ పడుతుంది ఈ రెసిపీకి. సో మీరు కావాలంటే ఇంకా తగ్గించుకొని స్వీట్ అండ్ కోవా కూడా తీసుకోవచ్చు. సో ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోతే మనకు లాస్ట్లో కలిపేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇది నేను కలిపేసుకుంటాను అది అయిపోయేలోపు. అండ్ ఇప్పుడు చూస్తే కనుక మీరు నెక్స్ట్ మనం సగ్గుబియ్యం వేయాలి. సో ఇది ఆల్మోస్ట్ నీట్గా కొంచెం కుక్ అయిపోయింది. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేసి ఒకేసారి ఉడికించేసుకోవచ్చు. కొంతమంది అయితే అన్నీ డిఫరెంట్గా ఉడికించుకోవడం వల్ల మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా ముందే నానబెట్టేసుకుని సగ్గుబియ్యం వేయించుకుంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మ్యాక్సిమం నానబెట్టేసుకున్నాం కాబట్టి ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది. బట్ ఏంటంటే నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకవేళ సొరకాయలు ఎక్కువ అండ్ సమ్మర్ కదా ఎక్కువ వాటర్ లేకుండా ఉన్నా సరే అప్పుడు మనకి తొందరగా ఉడకదు. అండ్ ఇది వచ్చేసి నేను 2-3 అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి సగ్గుబియ్యం, సో దట్ మనకు కొంచెం ఉబ్బి వాటర్ అంతా పీల్చుకొని ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఇక్కడ వాటర్ పోసేసుకున్నాను. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకుంటే 2 నీట్గా కుక్ అయిపోతాయి. సో ఇక్కడ చూసారు కదా మొత్తం నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తే మీరు సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా తయారైపోయినాయి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పాలు కూడా వేసేసి స్లోగా ఒక పావు గంట వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఆ పాల్లో ఉన్న రిచ్నెస్ అంతా మనకి సగ్గుబియ్యానికి అండ్ అలాగే సొరకాయకి బాగా పడుతుంది. సో చూసారు కదా ఆల్మోస్ట్ మళ్ళీ అంతా కుక్ అయిపోయింది. సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది అండ్ అలాగే మనకి సొరకాయ కూడా కుక్ అయిపోయింది. ఆ తర్వాత మనం కొన్ని పిస్తా పప్పులు తీసుకున్నాం కదా స్టార్టింగ్, వాటిని ఇలా గ్రైండ్ చేసి వేసేసుకున్నాను. ఎందుకంటే మనకి కద్దుకా ఖీర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్లో ఉంటుంది ఎక్కువ. సో అందుకే ఆ కలర్ కోసం నేను ఇక్కడ పిస్తాని ఇట్లా గ్రైండ్ చేసి వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, బట్ నేను ఫుడ్ కలర్ అవాయిడ్ చేయడం కోసం పిస్తానే వాడాను అనమాట. సో అండ్ అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా షుగర్ అండ్ కోవా, అది కూడా మిక్స్ చేసేసుకొని వేసేసుకున్నాను. సో ఇది కూడా కరిగిపోయింది. సో ఇప్పుడు చూసారు కదా టెక్స్చర్ చాలా అంటే మనకి నీట్గా తయారైపోయింది. మన కద్దుకా ఖీర్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో మనం ఇలాచీ పౌడర్ వేసేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. నేను వచ్చి అప్పుడే ఫ్రెష్గా దంచిన ఇలాచీ వేసాను అనమాట. సో అందుకే మీకు కొంచెం అట్లా ఉంది. ఒకవేళ మీ దగ్గర రెడీమేడ్ పౌడర్ ఉంటే వేసేసుకోవచ్చు. సో ఇలా నేను సర్వ్ చేసుకున్నాను పైన నీట్గా డ్రై ఫ్రూట్స్ వేసి. కద్దుకా ఖీర్ చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయింది. సో చూసారు చాలా మామూలుగా కాంప్లెక్స్గా అనిపిస్తుంది ప్రొసీజర్ చాలా వీడియోస్లో చూస్తే, బట్ నాకైతే చాలా ఈజీగా అనిపించింది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. అంటే ముందు ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టేసుకుంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. సో టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసి నేను మీకు చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మన కోవా అవన్నీ వేసాం కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది. మనకి గ్రీన్ టింట్ కూడా మనం పిస్తా వేసుకోవడం వల్ల వచ్చింది కదా.
ట్రై చేయండి. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా చేయాలో నేను మీకు చూపించాను కదా. అండ్ అలా కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కంపల్సరీగా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.